మార్నింగ్ లేవంగానే మీకు హెడేక్ వస్తుందా? మార్నింగ్ లేవంగానే హెడేక్ రావడానికి యూజువల్లీ ఏంటంటే ప్రాపర్ స్లీప్ లేకపోవడం. ప్రాపర్ స్లీప్ లేకపోతే తలంతా దిమ్ముగా అలసిపోయినట్టుగా అనిపిస్తుంది. జనరల్లీ స్లీప్ నుంచి లేవగానే ఎలా ఉండాలి? బాగా రిలాక్స్గా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. కానీ చాలా మంది నిద్ర లేవడమే అలసిపోయినట్టుగా ఉంటుంది. సో రాత్రంతా పని చేసినంతగా భారంగా, తలంతా బరువుగా, తలనొప్పితో స్టార్ట్ అవడమే, డే స్టార్ట్ అవడమే తలనొప్పితో స్టార్ట్ అవుతుంది. సో వీటికి రీజన్స్ ఏంటంటే ప్రాపర్ స్లీప్ లేకపోవడం. స్లీప్ అంతా కూడా కంటిన్యూస్లీ ముందు రోజు జరిగిన యాక్టివిటీ గుర్తు రావటం, రెండు రేపు చేయాల్సిన పని మీద ఎక్కువ యాంగ్షియస్గా ఉండటం వల్ల స్లీప్ అనేది ప్రాపర్గా రాదు, ప్రాపర్ రిలాక్సేషన్ ఉండదు. సో దట్ అండ్ నర్వ్స్ అంతా రాత్రి స్లీప్లోనే అలసిపోయి ఉంటాయి. పొద్దున్న లేసరికి మీకు తలంతా దిమ్ముగా బరువుగా పట్టేసినట్టుగా ఉంటుంది. సో ఇవి ప్రాపర్ స్లీప్ హైజీన్ మెయింటైన్ చేసుకోండి. స్లీప్ రావడానికి న్యాచురల్ పద్ధతులు ఎలా ఉంటాయి వాటిని అన్నిటిలో మీరు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. రెండోది ఏంటంటే మీకు అర్లీ మార్నింగ్ హెడేక్ అనేది ఒక డేంజర్ సైన్ కూడా. కొంతమందికి ఏంటంటే బ్రెయిన్లో వాటర్ చేరుతుంటుంది రక్తనాళ బ్లాక్స్ వల్ల. ఈ వాటర్ అనేది ప్రెషర్ ఎక్కువ అవుతుంది, ఎక్కువ డిపెండెంట్ పొజిషన్లో. అంటే పడుకోన్నప్పుడు ఏమవుతుందంటే వాటర్ అంతా కూడా బ్రెయిన్కి చేరే అవకాశం ఉంది. మీరు నిలబడినా కూర్చున్న ఏమవుతుంది, బ్రెయిన్ హైట్లో ఉంటుంది కాబట్టి వాటర్ అంతా కిందకి వెళ్ళిపోతుంది డేలో. పడుకున్నప్పుడు నైట్ మొత్తం బ్రెయిన్కి వాటర్ చేరిపోతుంది. పొద్దున్న లేసరికి విపరీతమైన హెడేక్, తల బరువు, వామిటింగ్స్ అలా అవుతాయి. సో దాంట్లో ఏంటంటే బ్రెయిన్లో వాటర్ చేరిందని, బ్రెయిన్లో ప్రెషర్ ఎక్కువ ఉందనేది ఒక స్మాల్ ఇండికేషన్. అదొక డేంజరస్ సైన్ అనమాట. కాబట్టి మార్నింగ్ లేవంగానే సివియర్ హెడేక్ వస్తున్న వాళ్ళు అజాగ్రత్త చేయకండి.